2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో జనసాంద్రతలో రెండో స్థానంలో ఉన్న రాష్ట్రం. ఆన్సర్ ఆప్షన్ 2 పశ్చిమ బెంగాల్. మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం బీహార్. ఈ క్రింది అడవులలో ఆంధ్రప్రదేశ్లో లేని అడవులు. ఆన్సర్ ఆప్షన్ 1 సతత హరిత అడవులు. హిందువులను ఏకం చేసే ఉద్దేశంతో హిందూ మహాసభ ఏర్పడిన సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ 2 1915వ సంవత్సరం. భారత రాజ్యాంగంలోని 15వ భాగంలోని ఈ నిబంధన ఎన్నికల సంఘం నిర్మాణం, విధుల గురించి వివరిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 4 నిబంధన 324. భారతదేశంలోని మొట్టమొదటి వార్తాపత్రిక బెంగాల్ గెజెట్ యొక్క మరొక పేరు. ఆన్సర్ ఆప్షన్ 3 బెంగాల్ గెజెట్కు మరొక పేరు కలకత్తా అడ్వర్టైజర్. కొలంబస్ అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటడం కోసం 3 నౌకలతో ప్రయాణమైన సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ 3 1492వ సంవత్సరం. క్రీస్తు శకం 1556 నుంచి 1605వ సంవత్సరం వరకు పరిపాలించిన మొఘల్ చక్రవర్తి. ఆన్సర్ ఆప్షన్ 4 అక్బర్. ఆంధ్రప్రదేశ్ ధూమపాన నిషేధం, ఆరోగ్య పరిరక్షణ చట్టం చేయబడిన సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ 2 2002వ సంవత్సరం. ఈ సన్యాసి బోధనలు హిందూ, ఇస్లాం మతపరమైన బాహ్య ఆరాధనలను బహిరంగంగా ఎగతాళి చేశాయి. ఆన్సర్ ఆప్షన్ 1 కబీర్. క్రిప్స్ దౌత్యం విఫలమైన తర్వాత బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ ప్రారంభించిన ఉద్యమం. ఆన్సర్ ఆప్షన్ 3 క్విట్ ఇండియా ఉద్యమం. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ఆమోదించబడిన సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ 3 1956వ సంవత్సరం. చేపల పెంపకం, వ్యవసాయం, పశువుల పెంపకం ఈ రంగంలో పరిధిలోకి వస్తాయి. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రాథమిక రంగం. భారతదేశంలోని ఈ రాష్ట్రాలలో సింధు నది ప్రవహిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 1 జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో సింధు నది ప్రవహిస్తుంది. 2011వ సంవత్సరంలో నిర్మల్ గ్రామ పురస్కార్ అవార్డు పొందిన తూర్పుగోదావరి జిల్లాలోని ఒక చిన్న గ్రామ పంచాయతీ. ఆన్సర్ ఆప్షన్ 4 జేగూరుపాడు. త్రవ్వకాలలో లభ్యమైన రాతి పనిముట్లు గల నంద్రా గ్రామం ఈ రాష్ట్రంలో కలదు.
ఆన్సర్ ఆప్షన్ 1 మధ్యప్రదేశ్. నవాసా గ్రామం మహారాష్ట్రంలో ఉంటుంది. ఆ ప్రాంతంలో కూడా రాతి పనిముట్లు లభ్యమయ్యాయి. ఆల్ప్ పర్వతాల ఉత్తర వాలుల మీదుగా వీచే పవనాలను ఇలా పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 3 ఫోన్. పంచదార మరియు బెల్లం ఉత్పత్తిలో భారతదేశం స్థానాలు వరుసగా. ఆన్సర్ ఆప్షన్ 2 పంచదార ఉత్పత్తిలో రెండవ స్థానం, బెల్లం ఉత్పత్తిలో మొదటి స్థానంలో భారతదేశం ఉంది. 16వ శతాబ్దంలో హిందూ మహాసముద్రంపై సముద్ర సామ్రాజ్యాన్ని స్థాపించిన దేశం. ఆన్సర్ ఆప్షన్ 4 పోర్చుగల్. మహిళా కార్మికుల సంక్షేమం కోసం చట్టం చేయబడిన సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ 3 1891వ సంవత్సరం. పిచోలా సరస్సు ఈ నగరంలో ముఖ్యమైన సరస్సు. ఆన్సర్ ఆప్షన్ 1 ఉదయపూర్. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఎలిమెంటరీ స్థాయిలోని సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాలు ఈ ఉపగమం ఆధారంగా రూపొందించబడినవి. ఆన్సర్ ఆప్షన్ 2 ఇతివృత్త ఉపగమం. సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక రూపకల్పనలో ఈ కింది అంశాలపై జాతీయ విద్యా విధానం 1986 దృష్టి పెట్టలేదు. ఆన్సర్ ఆప్షన్ 4. ఈ అభ్యసన ఉపగమం ప్రాథమిక స్థాయిలో పరిసరాల విజ్ఞాన బోధన జరిగేటప్పుడు అభ్యాసకుల అంతర్గత సామర్థ్యాలను గుర్తించినట్లుగా, వారి సామర్థ్యాలకు అనుగుణంగా అభ్యాసం జరుగుతున్నట్లుగా స్థానం కల్పించింది. ఆన్సర్ ఆప్షన్ 3 కృత్యాధార ఉపగమం. గ్రామీణ సమాజం అంటే అతి తక్కువగా భౌగోళిక ప్రదేశంలో ఒకే రకమైన జీవన విధానాన్ని కలిగి ఉండే సమూహం అని పేర్కొన్నది. ఆన్సర్ ఆప్షన్ 1 ఏడబ్ల్యూ గ్రీన్. ఒక 8వ తరగతి విద్యార్థి జనాభా పెరుగుదల గురించిన వివరాలను రేఖీయ చిత్రపటంలో గీచి విశ్లేషించి ఫలితాల గురించి వ్యాఖ్యానించగలుగుతాడు. ఇది సూచించు సామర్థ్యం. ఆన్సర్ ఆప్షన్ 2 సమాచార నైపుణ్యాలు. 7వ తరగతి పూర్తి చేసిన ఒక విద్యార్థి ఎటువంటి ఖర్చు లేకుండా లేదా అతి తక్కువ ఖర్చుతో ప్రభావవంతమైన రీతిలో ఈ క్రింది వాటికి చెందిన భావనలు అవగాహన చేసుకున్నటకు రిలీఫ్ మ్యాప్లు తయారు చేయగలిగినాడు. ఆన్సర్ ఆప్షన్ 4 రిలీఫ్ పటాలు అనేవి లోయలు, పర్వతాలు, పీఠభూములు అవగాహన చేసుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. క్రింది లక్షణాలు పాఠశాలల్లో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిని ఇతర ఉపాధ్యాయుల నుంచి వేరు చేస్తాయి. ఆన్సర్ ఆప్షన్ 3 సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిని ఇతర శాస్త్ర ఉపాధ్యాయులతో వేరు చేస్తున్న అంశం ఏమిటంటే
ప్రస్తుత అన్వయం, మానవ సంబంధాలు మరియు వర్తమాన సమకాలీన విషయాల గురించి విస్తృత పరిజ్ఞానం ఎప్పటికప్పుడు సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడికి ఎక్కువగా ఉంటుంది. ఒక పాఠశాల 7వ తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్షలు నిర్వహించి కొంతమంది విద్యార్థులను పై తరగతులకు పంపకపోవడం అనేది ఆర్టీఈ 2009 చట్టంలోని ఈ క్రింది అధ్యాయంలోని సెక్షన్ ప్రకారం మరియు చట్ట ఉల్లంఘన కిందకు వస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 2, అధ్యాయం 5 సెక్షన్ 31. తరగతి గదిలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా బోధించుటకు ఉపయోగపడు ప్రొజెక్టర్. ఆన్సర్ ఆప్షన్ 1, ఎల్సిడి ప్రొజెక్టర్. నూతనంగా నియమించబడిన ఉపాధ్యాయుడు పిల్లల నేపథ్యం ఆధారంగా పారిశ్రామిక విప్లవం అను పాఠంను ప్రారంభించుటకు ఈ వ్యూహం దోహదం చేస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3, మైండ్ మ్యాపింగ్.